SJ6 లెజెండ్ అనమాట. ఇది వచ్చి కెమెరా అనేది. సో ఈ కెమెరాతో మీరు అద్భుతంగా మోటో వ్లాగింగ్ గానీ, లేకుంటే ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా అయితే తీయొచ్చు. ఆ శాంపుల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే మీకు యాడ్ అయితే చేస్తాను. ఇకపోతే దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ మీకు డీటెయిల్‌గా తెలియాలి అంటే లైక్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా వీడియో ఫార్మాట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి, ఎలా రికార్డ్ చేయాలి, బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలి, మెమరీ కార్డ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, దీని మీద మొత్తం కలిపి ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకుండా ఉంటే, ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ కార్డ్స్లో కానీ, లేకుంటే ఈ వీడియో చివర్లో ఎండ్ స్క్రీన్స్లో కానీ, లేదు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ SJCAM అనేది మనకి 10,000 రూపీస్ లోపలైతే వస్తుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు కాస్ట్కి. అండ్ ఇది 4K వీడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదే మెయిన్ హైలైటింగ్ ఫీచర్ దీంట్లో. అండ్ నేను వీడియోస్ కూడా టెస్ట్ చేశాను, డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా. ఫస్ట్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ SJCAM మొత్తం మనకి ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయింది. ఇన్ హ్యాండ్ పట్టుకోవడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది, చాలా లైటింగ్ వెయిట్గా ఉంది, అండ్ చాలా చిన్నగా కూడా అయితే ఉందన్నమాట. సో ఇంత చిన్నగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కెమెరా అనేది. ఇక బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి టోటల్ 3 బటన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 బటన్స్తోనే మనం ఎంటైర్ ఆప్షన్స్ మొత్తం కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. ఈ SJCAMలో పైన ఉంటుంది బటన్. ఈ బటన్ సింపుల్ చెప్పాలంటే మనకి కెమెరా షటర్ లెక్క అనమాట. అంటే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. ఒక యాక్షన్ బటన్ అని చెప్పొచ్చు పైన ఉండే బటన్ ఇది. ఈ కెమెరా ఎంత ఉందంటే దీని లోపల బ్యాటరీ ఎంత చిన్నగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. సో దీంట్లో ఉన్న బ్యాటరీ చాలా చిన్నదనమాట. ఇది జస్ట్ 1000 mAh బ్యాటరీ. అండ్ ఆల్సో ఈ బ్యాటరీ అనేది మనకి కొన్ని మినిట్స్ వరకు అయితే లాస్ట్ అవుతుంది అనమాట. అంటే బ్యాకప్ అయితే ఇస్తుంది, ఎక్కువ అయితే ఇవ్వదు. ఈ యాక్షన్ కెమెరానే కాదు, మీరు ఏ యాక్షన్ కెమెరా చూసుకున్నా కూడా మనకి మాక్సిమం బ్యాటరీ బ్యాకప్ అనేది కొన్ని మినిట్స్ వరకు అయితే ఉంటుంది, లేకుంటే లైక్ మోర్ దెన్ 1 hour, బిలో 2 hours అలానే ఉంటుంది అనమాట. మెయిన్ రీజన్ ఎందుకు అంటే దీని సైజ్ అనమాట. ఇంత చిన్న సైజ్ కెమెరాకి అంత చిన్న బ్యాటరీ యాడ్ చేస్తే ఎంతసేపు వస్తుంది చెప్పండి మీరే. ఇక యూసేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఈ SJCAMని మోస్ట్ ఆఫ్ ది టైం 1080p 60 fps వీడియో ఫార్మాట్ అయితే రికార్డ్ చేశాను. అంటే బైక్లో రికార్డ్ చేశాను, అండ్ ఈవెన్ హెల్మెట్కి కూడా అయితే మౌంట్ చేశాను అనమాట. ఈ హెల్మెట్కి అయితే మౌంట్ చేసి యూస్ చేశాను. ఎస్, మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు, కానీ మోటో వ్లాగింగ్ ఇట్లా చేయాలనుకున్నట్లయితే మీకు 60 fps అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి స్మూత్గా ఉంటాయి ఫ్రేమ్స్ అనేది. అంటే మనకి సెకండ్కి 60 ఫ్రేమ్స్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అదే 4K చూసుకున్నట్లయితే దీంట్లో మీరు మాక్సిమం 4K 24 fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక సెకండ్కి 24 ఫ్రేమ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో శాంపుల్స్ అనేది ఈ కెమెరాతో రికార్డ్ చేసినవి. అండ్ ఈవెన్ నేను డే టైం, నైట్ టైం రెండిట్లో అయితే యూస్ చేశాను అనమాట. మెయిన్గా నేను బైక్ని రైడ్ చేస్తూనే అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఫాస్ట్గా మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్యాప్చర్ చేస్తుంది, ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయా, ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం డీటెయిల్ అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైటింగ్ కండిషన్స్ కూడా, ఇప్పుడు మనం డే టైం వీడియోస్ తీస్తున్నాము అంటే ఒక చోట ఎండ ఉంటుంది, ఒక చోట నీడగా అయితే ఉంటుంది. సో ఆ రెండింటిని ఎలా మెర్జ్ చేస్తుందని చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ నైట్ టైమ్స్ ఎలా ఉందని కూడా చెక్ చేయొచ్చు. ఇంకా కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మోడ్స్ లైక్ హైపర్ ల్యాప్స్ అని, స్లో మోషన్ అని, ఇంకా ఫోటోస్ కూడా అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి చిన్ని కెమెరాలు అయితే ఉన్నాయి. ఇకపోతే నేను ఒకటి నోటీస్ చేశాను, 4K వీడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు 1080p నుంచి 4Kకి షిఫ్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఈ కెమెరా అనేది కొంచెం జూమ్ అయితే అవుతుంది అనమాట. క్రాప్ ఫ్యాక్టర్ అయితే ఉంది దీంట్లో. మీకు 1080pలో ఎంత ఫ్రేమ్ అయితే వస్తుందో అంతే ఫ్రేమ్ 4K అయితే రాదనమాట. 4Kలో కొంచెం జూమ్ ఇన్ అయితే అవుతుంది. ఇది 1.5x నుంచి 2x వరకు ఉండొచ్చు, బట్ నాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు. ఇంకోటి హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే నోటీస్ చేశాను అనమాట. అంటే బైక్లో వెళ్తున్నప్పుడు అయితే హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేయలేదు. అంటే ఎందుకంటే మనకి ఎయిర్ పుష్ చేస్తుంటుంది, అంటే గాలి చుట్టూ తోలుతుంది కాబట్టి కూల్ అయితే అయిపోతుంటుంది. బట్ స్టడీగా ఒకే ప్లేస్లో కనుక రికార్డ్ చేయాల్సి వస్తే మాత్రం మీరు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఈవెన్ నేను ప్రీవియస్గా దీని ఫుల్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. ఆ టైంలో కూడా కొంచెం హీట్ అయితే నోటీస్ చేశాను. ఇంకోటి గైస్, మీరు గుర్తుపెట్టుకోవాలి, హీటింగ్ ఇష్యూస్ అనేది ఈ కెమెరానే కాదు, ఎటువంటి మొబైల్స్లో కానీ దేనిలైనా సరే మీ చుట్టూ ఉన్న క్లైమేట్ కండిషన్స్ బట్టి కూడా అయితే ఉంటుంది. ఒకే ఒక వర్డ్లో చెప్పాలంటే ఈ కెమెరా గురించి చాలా బాగుంది. ఈ ప్రైస్కి ఎస్పెషల్లీ బిలో 10,000 రూపీస్కి అంటే చాలా బాగుంది ఇది. సో ఈవెన్ మీరు ఫుటేజ్ కూడా చెక్ చేసి ఉండొచ్చు. ఈవెన్ కొన్ని ఫుటేజ్ మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఫుటేజ్ నేను అబ్జర్వ్ చేశాక నాకైతే ఫుటేజ్ ఓవరాల్గా అయితే నచ్చింది. మరీ అంత అద్భుతంగా అయితే లేదు, మరీ అంత డిగ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక మిడిల్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో మీరు వీడియోస్ని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్, లేకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ వ్యూవర్స్ కూడా చూడడానికి బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ SJCAMలో మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయని చెప్పని. వీడియో మోడ్, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ ఇలా డిఫరెంట్ మోడ్స్ అన్ని కూడా. ఈవెన్ కార్ మోడ్ ఉంది, వర్టికల్ మోడ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఈ మోడ్స్ అన్ని ఒకేసారి యూస్ చేస్తామంటే యూస్ చేయము, కానీ అప్పుడప్పుడు అయితే యూస్ చేస్తుంటారు చాలా మంది.
సో ఇలా ఆప్షన్స్ ఉండడం అయితే నేనైతే 100% నేనైతే గ్యారంటీగా అయితే కోరుకుంటాను. ఇంకో థింగ్ అయితే నోటీస్ చేశాను దీంట్లో ఏంటంటే, నేను ఎప్పుడైతే మోటో వ్లాగింగ్ అంటే లైక్ బైక్లో వెళ్తూ వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నాను, ఆ టైంలో నేను లైక్ కంటిన్యూస్గా అయితే రికార్డ్ చేశాను అనమాట. మోర్ దెన్ ఒక 1 hour ఉంటుంది. ఆ టైంలో ఏమైందంటే నేను వీడియో రికార్డ్ చేసింది స్టాప్ అయితే అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని కెమెరాస్ మనం చూస్తుంటాం స్టాప్ అయిపోతుందని చెప్పి, కానీ దీంట్లో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఏంటంటే సో నేను మళ్ళీ ఈవెన్ ఆ ఫైల్ కూడా చెక్ చేశాను, ఎంత సైజ్ ఉంది, ఎన్ని మినిట్స్ వరకు రికార్డ్ చేసిందని చెప్పని. అది క్లోజ్ టు 19 minutes వరకు అయితే రికార్డ్ చేసింది. తర్వాత ఫైల్ సైజ్ వచ్చేసి 4 GB అయితే ఉందన్నమాట. తర్వాత అయిపోయిందంటే లేదు, తర్వాత వెంటనే ఇంకొక వీడియో అయితే రికార్డ్ చేసింది అనమాట. అంటే నేను అనుకోవడం ఏంటంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ మాక్సిమం 19 minutes రికార్డ్ చేస్తుంది, లేదంటే 4 GB స్పేస్ ఎప్పుడైతే ఆక్యుపై చేసుకుంటుందో అప్పుడు వెంటనే రికార్డ్ స్టాప్ చేసి ఇంకొక ఫైల్తో క్రియేట్ చేసి కంటిన్యూగా అయితే రికార్డ్ అవుతుందని చెప్పని. వీడియో ఎడిటర్స్ మాట్లాడుకున్నట్లయితే ఎందుకు ఇన్ని ఫైల్స్ అనుకుంటూ ఉంటాం, కానీ ఒక వీడియో షూటింగ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవ్వదు, కంటిన్యూస్గా అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి మైక్రో SD కార్డ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ మైక్రో SD కార్డ్ వేస్తేనే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే రికార్డ్ లేదా క్లిక్ చేయగలరు. ఇకపోతే ఈ మైక్రో SD కార్డ్ అయితే మనం సపరేట్గా అయితే కొనాలన్నమాట, బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీకు ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా తెలియాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, అక్కడైతే లింక్ ప్రొవైడ్ చేశాను ఈ SJ6 లెజెండ్ కెమెరా గురించి. ఇప్పుడు మాట్లాడుకుందాం డిస్ప్లే గురించి. ఈ SJCAMలో ఉన్న డిస్ప్లే ఫస్ట్ నేను కొనే టైంలో ఏమనుకున్నానంటే ఆ డిస్ప్లే ఏముందిలే, ల్యాగ్స్ ఉంటాయి, లేకుంటే టచ్ రెస్పాన్స్ రేట్ బాగుండదు అని చెప్పని. కానీ నేనైతే టోటలీ రాంగ్ అనమాట. ఫస్ట్ నా చేతిలోకి వచ్చిన వెంటనే నేను టెస్ట్ చేసింది డిస్ప్లేనే, ఎలా ఉంది టచ్ రెస్పాన్స్ రేట్, బాగుందా బాగాలేదని చెప్పని. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది టచ్ రెస్పాన్స్ రేట్ అనేది. నేను ఎక్కడ ల్యాగ్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదు. ఒక్కొక్కసారి కొన్ని కెమెరాస్లో ఏమంటే ఫ్రీజ్ అయిపోతుంటాయి అనమాట. మేబీ హీటింగ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేకుంటే డిఫరెంట్ థింగ్స్ వల్ల అవ్వచ్చు. దీంట్లో మాత్రం నేను అటువంటిది అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఆల్సో ఒక 10 times ఆపరేట్ చేస్తున్నారంటే దాంట్లో మీకు 0.5 times, కేవలం 0.5 times అనేది కొంచెం జిట్రీగా అయితే ఉంటుంది అనమాట. అంటే టచ్ చేసిన కొంతసేపటికి వెళ్ళడం అట్లా. కానీ ఇది మీరు మోస్ట్ ఆఫ్ ది టైం అయితే నోటీస్ అయితే చేయరు, లైక్ వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ల్యాగ్స్ అయితే మీరు మాక్సిమం అయితే నోటీస్ చేయరు ఈ కెమెరాలో. ఇక ఈ కెమెరా ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆప్షన్స్ అన్ని చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి, అండ్ చాలా ఈజీగా కూడా అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరా అన్బాక్స్ చేసే టైంలో నేను బాక్స్లో చాలా అంటే చాలా యాక్సెసరీస్ అయితే చూసాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి యాక్షన్ కెమెరాస్లో ఇలాంటివన్నీ అయితే ప్రొవైడ్ చేయరు. ఈ వాటర్ టైట్ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఎందుకంటే మీరు వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, లేకుంటే ఈ కెమెరాని వాటర్లో పెట్టి ఏమైనా షూట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని అయితే ఇచ్చారనమాట. ఈవెన్ 3M టేప్స్ ఉన్న కొన్ని క్లిప్స్ అయితే ఇచ్చారు. హెల్మెట్ మౌంట్ చేసుకోవచ్చు మీరు, బైసైకిల్స్, కార్స్, ఇలా డిఫరెంట్. సో మనకి ఓవరాల్గా చూసినట్లయితే ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు బాక్స్లోనే. మనం మళ్ళీ సపరేట్గా వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే లేదు. కానీ బ్యాటరీ మాత్రం ఒకే ఒకటైతే ఇచ్చారు, రెండైతే ఇవ్వలేదు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్. ముఖ్యంగా బ్యాడ్ థింగ్స్ అందరూ నోటీస్ చేయాలి, ఎందుకంటే గుడ్ థింగ్స్ అందరూ చెప్తుంటారు, మీరు యూస్ చేసిన గుడ్ థింగ్స్ తెలుస్తాయి. కానీ బ్యాడ్ థింగ్స్ అనేది మాత్రం ఇలాంటి రివ్యూస్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ఎటువంటి మనకి ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ అయితే లేదనమాట. బేసికల్గా మీరు మోటో వ్లాగింగ్ చూస్తున్నారు అంటే బేసికల్గా అందరూ కూడా మోటో వ్లాగింగ్ కొంటూ ఉంటారు గైస్. ఇవి దానికి మించి అయితే కొనరని నా ఒపీనియన్. లైక్ మోస్ట్లీ 80% ఆఫ్ ది పీపుల్. ఇంకా రిమైనింగ్ 20% ఓకే ఒక క్యామ్ పెట్టుకుందాం, మనకి బాగా యూజ్ అవుతుంది ఎప్పుడో చోట అని చెప్పి కొంటూ ఉంటారు. సో మోటో వ్లాగింగ్ చేస్తున్నారు అంటే మీరు కెమెరా నుంచి మైక్ అనేది హెల్మెట్ లోపల అయితే పెట్టుకుంటారు, అక్కడ నుంచి మీరు మాట్లాడేది అన్ని కూడా వాయిస్ అయితే క్యాప్చర్ అవుతుంది. కానీ దీంట్లో అటువంటి ఫీచర్ అయితే లేదనమాట. ఇన్ కేస్ మీరు దీంతో మోటో వ్లాగింగ్ చేస్తున్నారు అంటే మీరు సపరేట్ గా ఆడియో అనేది మళ్ళీ అయితే రికార్డ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ కెమెరా మనకి చాలా ఓల్డ్ అయిన USB స్లాట్ అయితే వస్తుంది అనమాట. ఈ USB స్లాట్ అనేది లైక్ మోర్ దెన్ 10 years బ్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఆ టైంలో ఈ స్లాట్ అనేది ఇప్పటికీ స్టిల్ దీంట్లో ఇదే స్లాట్ ఉంది. అట్లీస్ట్ ఒక మైక్రో USB-నో లేకుంటే Type-C-నో ఇవ్వాల్సి ఉండే, బట్ మైక్రో USB ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఈ కెమెరాని తీసుకొని దీంతో పాటు కేబుల్ కూడా అయితే మీరు క్యారీ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. ఇంకోటి హీటింగ్ ఇష్యూస్ అనేది చెప్పాను కదా, మోటో వ్లాగింగ్ చేస్తున్నారంటే మీరు ఎక్కువ అయితే నోటీస్ చేయరు, కానీ ఒకే ప్లేస్లో స్టడీ ప్లేస్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అంటే అక్కడ మీరైతే హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తారు. అండ్ ఫైనలీ లాస్ట్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్ టైం. ఇది కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి అంటే ఒక 1% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి నేను అబ్జర్వ్ చేసిన టైమింగ్ ఏంటి అంటే ఇన్ బిట్వీన్ 2 hours 30 minutes నుంచి 3 hours అయితే తీసుకుంటుంది అనమాట. దానికంటే ఫాస్ట్గా ఎక్కుతుందంటే నో ఎక్కదు. అందుకే చెప్పాను, ఇన్ కేస్ బ్యాటరీ కనుక ఎక్స్ట్రా స్పేర్ ప్రొవైడ్ చేసింటే బాగుండు, బట్ ఒకే బ్యాటరీతో అయితే వస్తుంది ఇది. సో ఫైనల్గా వర్డిక్ట్ ఏంటి అంటే తీర్పు ఏంటి అంటే దీని మీద ఈ కెమెరా ఎవరికి యూస్ఫుల్ అంటే ఫస్ట్ ఒకవేళ మీరు కొత్తగా యాక్షన్ కెమెరాస్ ట్రై చేయాలనుకుంటున్నారు అంటే ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందని టెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే
అండర్ 10,000 రూపీస్ లోపల ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట మీకు. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు జస్ట్ నో స్టార్టెడ్ చేశారు అంటే మోటో వ్లాగింగ్ కానీ లేకుంటే వీడియోస్ చేయడం యూట్యూబ్లో లేకుంటే వ్లాగింగ్ చేయడం చేశారు అంటే మీకు అండర్ 10,000లో యాక్షన్ కెమెరా కావాలి, అది కూడా ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ లేకపోయినా పర్లేదు. నేను చెప్పాను కదా బ్యాడ్ థింగ్స్ అని, అవన్నీ ఉన్నా కూడా పర్లేదు అంటే మీరు ఈ యాక్షన్ కెమెరా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ఈ కెమెరాని కొనాలనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, వెబ్సైట్ లింక్స్ అనమాట. ఆ లింక్ క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ అనే కాదు ఏది కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఏదో ఒకటి కొంటున్నందుకు అండ్ ఆల్సో ఈ ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీరు సపోర్ట్ చేయడం బట్టే నేను ఇలాంటి గ్యాడ్జెట్స్ కొనగలుగుతున్నాను, రివ్యూ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్స్, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను.